వెల్కమ్ బ్యాక్ టు విశ్వం. ఈరోజు విశ్వం మనకు అందించేటువంటి సందేశం. విశ్వం చాలా శక్తివంతమైంది. విశ్వం ఈరోజు మనకు 9 సంకేతాలు. ఈ సంకేతాలు మీకు కనిపిస్తే ఈ ఏప్రిల్ నెలలో మీకు డబ్బు అనేది మీ దారిలో ప్రవాహంలా ప్రవహిస్తుంది. విశ్వం మన జీవితంలో ఒక్కసారిగా కొన్ని వింత విషయాలను జరిపిస్తుంది. మీరు ఊహించని కలలు, విచిత్రమైన నంబర్లు, అనుకోనటువంటి పరిచయాలు మీ ముందుకొస్తూ ఉంటాయి. స్నేహితులారా, ఇవి అనుకోకుండా జరిగినవి కాదు, విశ్వం పంపే సంకేతాలు. డబ్బు, సంపద, అదృష్టం మీ లైఫ్లో రావటానికి ముందుగా విశ్వం మనకు కొన్ని ముఖ్యమైనటువంటి సంకేతాలను పంపిస్తూ ఉంటుంది. ఈరోజు మనం ఆ సంకేతాలను లోతుగా పరిశీలిద్దాం. ఈ వీడియో ఆఖరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియో మీ లైఫ్ దిశను మార్చేస్తుంది. కాబట్టి మొదటి సంకేతం, అనుకోని అవకాశాలు ఎదురవ్వటం. మనిషి లైఫ్లో అతిపెద్ద మార్పు అనుకోని అవకాశంతోనే మొదలవుతుంది. మీరు ఎప్పటికీ ఊహించినటువంటి ఒక డోర్ మీ ముందుకొస్తుంది. అవకాశం అనేది కేవలం ఒక ఛాన్స్ అనేది కాదు, విశ్వం నుండి వచ్చే ఒక ఆహ్వానం. మీ కలలను మీ కళ్ళకు కనిపించినటువంటి ఒక శక్తి. చేతిలో ఫోన్ పెట్టించి కూడా అదే శక్తి, అదే యూనివర్స్, అదే విశ్వం. అది ఒక దివ్య శక్తి. ఏదైనా సరే ఈ రోజున మీకు ఇవ్వాల్సింది ఒక సందేశం ఉంది. ఈరోజు ఈ సందేశం నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ ఏప్రిల్ నెల నువ్వు ఊహించని డబ్బు రాబోతుంది. నీ జీవితంలో కొత్త మలుపులు తెచ్చుకుంటాయి. ప్రశ్న ఏంటంటే, నువ్వు దీనిని నమ్మటానికి సిద్ధంగా ఉన్నావా? నీ జీవితంలో నీకు డబ్బు రావటం కష్టమైందో? నీలో ఆ ప్రశ్న అనేది తొలగిపోవాలి. ఎందుకంటే నీ హృదయం ఎప్పుడూ కూడా ఒక ప్రశ్న దగ్గరే ఆగిపోకూడదు. నా దగ్గరికి డబ్బు వస్తుందా? అసలు డబ్బు నేను సంపాదించగలనా? ప్రపంచం నిన్ను అడ్డగించలేదు, నీ జాతకం నిన్ను అడ్డగించలేదు, నీ పరిస్థితి నిన్ను అడ్డగించలేదు. కేవలం నీ సందేహం నిన్ను అడ్డగించింది. కానీ ఈరోజు, ఈ క్షణం, ఈ వీడియో చూస్తున్న నువ్వు పెద్ద మార్పు ముందు నిలబడతావు. ఈ ఏప్రిల్ నెల నీకు సరిపోయే నెల. రాబోయేటువంటి ఈ ఏప్రిల్ నెల నీకు అదృష్టపు నెల. ఎందుకంటే ఒకసారి యూనివర్స్ ఒక నిర్ణయం తీసుకుంది. నువ్వు చాలా రోజులుగా అడుగుతున్నావు కదా. నీ కళ్ళల్లో కన్నీళ్ళు ఉన్నటువంటి రోజులు నాకు చాలా తెలుసు. నువ్వు ఏడ్చిన రోజులు నాకు గుర్తున్నాయి. నీ కోసం నేను నిశ్శబ్దంగా ఎదురు చూశాను. నువ్వు నన్ను నమ్మే క్షణం కోసం. ఈ ఏప్రిల్ నెలలో నీ జీవితంలోకి ఊహించని డబ్బు నేను తీసుకురాబోతున్నాను. నీ చేతిలో ఉన్నదాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. నీకు నేను ఇవ్వాల్సింది ఆ శక్తిని, అవకాశాలను నీ జీవితంలో ప్రవాహంలా పంపుతాను. నువ్వు అనేక సార్లు అడిగావు కదా, నాకు ఈరోజు మంచిగా జరుగుతుందా, వస్తుందా అని. దానికి సమాధానం, నువ్వు నీ ఈ ఏప్రిల్ నెల ఆఖరికల్లా ఒకే ఒక షరతు ఉంది. ఎవరైనా సరే నమ్మకపోయినా, ప్రపంచం నిన్ను పట్టించుకోకపోయినా నువ్వు నమ్మాలి. డబ్బు నిన్ను ఎక్కడి నుంచి వస్తుంది అని తెలుసుకోవటం అవసరం లేదు. నువ్వు నమ్మాలి. అలా వచ్చిన అవకాశాన్ని నువ్వు అందుకోవాలి. నువ్వు నమ్మాలి. ఇది జీవితాన్ని మార్చే నెల, ఏప్రిల్ నెల. నువ్వు నమ్మాలి. ఈ విశ్వం నీ పక్షాన నిలిచింది. ఇది నీ ఏప్రిల్ నెల జీవితంలో 3 విషయాలు ప్రవేశిస్తాయి. 1, నీకు అవసరమైన ఒక మార్గం. 2, నీ సమస్యలకు ఒక పరిష్కారం. 3, నీ జీవితాన్ని లేపే ఒక ఆర్థిక అవకాశం. ఈ 3 నీ దారిలో వస్తున్నాయి. నీ నమ్మక శక్తి పరీక్షించడానికి ఈ ఏప్రిల్ నెల ఒక మనీ పోర్టల్గా మారింది, తెరవబడింది. నువ్వు నమ్మిన క్షణంలో నువ్వు చెప్పే ఒక మాట, నా హృదయం భావన నీ ఆర్థిక జీవితం మొత్తం మార్చేస్తుంది. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి. మీ లైఫ్లోకి ఇప్పటి వరకు వచ్చిన బాధలు, ఆటంకాలు అన్నింటినీ శ్వాసతో బయటికి వదిలేయండి. ఇప్పుడు నీ హృదయం నెమ్మదిగా ఒక మాట చెప్పు, నాకు వస్తుంది, నాకు రాబోతుంది. దేవా, నన్ను వదలలేదు విశ్వం, నన్ను వదిలిపెట్టలేదు, నా వెంటే ఉంది విశ్వం. నువ్వు ఈ మాటలు వింటున్నప్పుడు నీ వైపు ఒక ఆశీర్వాదం నిశ్శబ్దంగా వస్తుంది. కానీ చిన్న సందేహం ఉంది కదా, నిజంగా నా కోసం ఏదైనా మంచి జరుగుతుందా? నేను కూడా ఒకసారి అదృష్టం చూడగలనా? ఆ ప్రశ్నలు నేనెప్పుడో విన్నాను. నీ హృదయం నన్ను ఎప్పుడూ పిలుస్తూనే ఉంటుంది. ఈ ఏప్రిల్ నాడున నీ జీవితంలో ఎందుకు ప్రత్యేకమైనదో తెలుసా?
నువ్వు దాటిన బాధలు, తట్టుకున్న పరీక్షలు, ఒంటరిగా కార్చిన కన్నీరన్నింటికీ సమాధానం ఇవ్వటానికి ఏప్రిల్ నెల నీ ముందుకొచ్చింది. ఈ నెలలో నువ్వు పొందబోయే ఆశీర్వాదం అది అకస్మాత్తుగా కనిపిస్తుంది. అది ఒక గాలిలా, ఒక ఊహించని దిశ నుండి వస్తుంది. చేతుల్లోకొచ్చే డబ్బు నీ శ్రమకు మాత్రమే కాదు, నీ సహనానికి కూడా ప్రతిఫలం. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, ఆ విశ్వం నీకు ఆశీర్వాదం పంపడం మొదలుపెట్టింది, కానీ నీకు చేరేది ఒక షరతుపైనే. నీకు నమ్మకం, నీ హృదయంలో లోతుల్లో నుంచి నువ్వు ఒక ఆశీర్వాదం నీ దారిని కనుగొంటుంది. ఎందుకంటే నమ్మకం అంటే ఒక తలుపు తెరవకముందే లోపల వెలుగు ఉంది అని విశ్వసించండి. ఈ క్షణం నువ్వు వింటున్న ఈ మాటలు యాదృచ్ఛికం కాదు. నీకంతా బిజీ జీవితం ఉంది, ఎన్నో వీడియోలు, ఎన్నో విషయాలు, ఎన్నో పనులు. అయితే నువ్వు ఈ వీడియోని ఓపెన్ చేశావు అంటున్నావు కదా, ఎందుకంటే నా సందేశం నీదే, నిన్ను పిలిచేదే. నీ వీడియో నీ స్క్రీన్ పైన కనపడింది అంటే అది నేను పంపించింది. నేను నిన్ను ఆపి వినిపిస్తున్నాను. నీ గుండె కొట్టుకునే వేగం, నీ కళ్ళకు తడిపేస్తున్న ఆ కన్నీళ్లు, ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఈ ఏప్రిల్ నెల నువ్వు డబ్బు ఎలా సంపాదించబోతున్నావో నువ్వు ఇప్పుడు అనుకోవచ్చు, ఎలా అని, ఎవరిస్తారు అని. కానీ విశ్వ మార్గాలు మనిషికి లెక్కకే రావు. ఈ విశ్వం చూపే మార్గాలు మనుషులకే అసలు లెక్కలోకి రావు. మీరు ఎంతకాలం కష్టపడినా ఫలితం రాకపోయినా ఒక దశలో విశ్వం ఇది నీ సమయం అని సంకేతం ఇస్తుంది. ఆ సమయంలో కలిసే వ్యక్తులు, దొరికే పనులు లేదా ఒక చిన్న ఆహ్వానం, ఇవన్నీ పెద్ద మార్పులకి మొదటి సీడ్. ఇక రెండవ సంకేతం ఏంజల్ నెంబర్లు. మీ గడియారం చూస్తే, ఏదైనా ఒక బిల్లులు చూస్తే ఈ 7 వాహనం నెంబర్ 8 తరచుగా కనిపిస్తే కనుక అది మీ సరైన దారిలో ఉన్నారు అనే విశ్వం మీకు తెలిపే భాష. 1 కొత్త ఆరంభాలు మీ ఆలోచనలలో రియాలిటీగా అవుతున్నాయి. 7 ఏ డివైన్ పరీక్ష అయినా సరే మీ ఆధ్యాత్మిక దారి సరైనదిగా నడిపిస్తూ ఉంటుంది. 8 సంపద ప్రవాహం మొదలవుతుంది. ఇది విశ్వం మీతో నేరుగా మాట్లాడుతున్న భాష. మీరు ఈ సంకేతాన్ని గుర్తిస్తే డబ్బు ఎవరిని మరింత వేగంగా ఆకర్షిస్తుందో, ఇక చిన్న మొత్తంలో అనుకోని డబ్బు రావటం, చిన్న మొత్తం వస్తాయి. పర్సులో మర్చిపోయిన నోట్ అనుకొని డిస్కౌంట్, ఎవరైనా ఇచ్చిన గిఫ్ట్, ఇది విశ్వం చేసే ఒక బెట్టింగ్. ఇది చిన్న మొత్తాన్ని రిపేర్ చేసుకుంటారు. అతిపెద్ద మొత్తం అర్హత కూడా నీకు చెప్పబడుతుంది. చిన్న మొత్తానికి కూడా నువ్వు కృతజ్ఞత స్వీకరిస్తే యూనివర్స్ పెద్ద మొత్తాలను నీకు ప్రవాహంలో పంపుతుంది. ఆ తర్వాత సంకేతం నీ లోపల స్ట్రాంగ్ ఫీలింగ్ కలగడం ఎందుకో తెలుసా? నీకు జరగబోతుంది, మంచి జరగబోతుంది అనే ఆత్మస్థాయి భావన అనేది నీకు కలుగుతుంది. అది విశ్వం నీకు కనెక్ట్ అయినప్పటి నుంచి ఒక కనెక్షన్. ఏం జరగపోయినా ఆత్మ ముందే తెలుసుకుంటుంది. ఈ ఫీలింగ్ అంటే మీ కోరిక ఎప్పటికి రాబోతుంది అని యూనివర్స్ సంకేతం ఇస్తుంది. 5వ సంకేతం పాత అడ్డంకులతో అలగిపోవటం. ఎన్నాళ్ళుగానో ఆగిపోయిన పనులు ఒక్కసారిగా ముందుకు కదలటం మొదలవుతుంది. ఇది యూనివర్స్ క్లీనప్ ప్రాసెస్. మీరు కోరుకుంటున్నటువంటి సంపద మీకు నిలువ ఉంచుతున్న నెగిటివ్ ఎనర్జీ అడ్డుగా ఉంటుంది. ఒక దశలో యూనివర్స్ ఆ అడ్డంకులన్నీ తొలగించడం ప్రారంభిస్తుంది. మనం అనుకోకుండా కొత్త దారులు ఓపెన్ అవుతాయి. 6వ సంకేతం డబ్బు, బంగారం, కరెన్సీ, వీటి గురించి కలలు రావటం. ఇవి అన్కాన్షియస్ మైండ్ మరియు యూనివర్స్ మధ్య జరిగే సంభాషణ. మీరు నిద్రలో ఉన్నప్పుడే ఆ ఆత్మ యూనివర్స్తో కనెక్ట్ అవుతుంది. ఆ సమయంలో డబ్బు, బంగారం, కరెన్సీ ఇట్లాంటి విజువల్స్ మీకు కనిపిస్తూ ఆర్థిక ఎనర్జీ మ్యాగ్నెట్గా మారుతుంది. ఇవి రాబోయే సంపదలు ముందుగా మీకు సంకేతంగా చూపిస్తాయి. ఇక ఆ తర్వాత సంకేతం డబ్బు గురించిన ఆలోచనలు మళ్ళీ రావటం. మీ మైండ్ ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలు, డబ్బు, స్మృతులను గురించి ఆలోచిస్తూ రిలీఫ్ మైండ్తో ఉంటారు. అది అర్థం చేసుకొని మళ్ళీ వచ్చే ఆలోచనలంటే అవి రియాలిటీగా మారుతున్నాయి. ఒక విత్తనం నేలలో పడితే మొలకెత్తి మీ మైండ్లో పుట్టిన ఆలోచనలు విశ్వం విత్తనం వేసినట్లుగా అది పెరిగి నిజ జీవితంలో ఫలితాన్ని ఇస్తుంది. మీ హృదయంలో కృతజ్ఞత పెట్టుకోవటం, కృతజ్ఞత పెట్టిన చోట డబ్బు, ఆరోగ్యం, అవకాశాలు అన్నీ స్వయంగా వస్తాయి. మరియు చిన్నవి చివరిగా ఒక రహస్యం. ఈ వీడియోని పూర్తిగా చూసే సమయానికి నీ జీవితంలో చిన్న అద్భుతం ప్రారంభమవుతుంది. నీ మనసుకు ప్రశాంతత అవుతుంది. నీ హృదయం ధైర్యం పొందుతుంది. నీ ఆత్మ ఈసారి నేను నమ్ముతాను అని చెబుతుంది. నువ్వు ఈ మాటలు వింటున్నప్పుడు ఒక దివ్య శక్తి నీ పక్కనే నిలబడి ఉంది. అది నిన్నే చూస్తుంది. నువ్వు అర్హుడివి అని చెబుతుంది. నీ జీవితంలో వెలుగుని వస్తుంది చెబుతుంది.
డబ్బు నీ వైపు ప్రవాహంలా రాబోతుంది. ఈ నెలలో నీ జీవితంలోకి, ఈ ఏప్రిల్ నెలలో ఒక రహస్య ఆశీర్వాదం, రహస్య మార్పు ఇవన్నీ వస్తాయి. నీ జీవితంలో నువ్వే ఊహించని అద్భుతాలు నీ జీవితంలో నీ నెలలో జరుగుతాయి. నిశ్చింతగా స్వీకరించడానికి సిద్ధంగా ఉండు. అలాగే కృతజ్ఞతాభావంతో ఈ యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ విశ్వమా, థ్యాంక్ యూ. విశ్వం చాలా శక్తివంతమైంది. విశ్వం చాలా చాలా శక్తివంతమైంది.